కాబట్టి మనము మనుషులను ఆశ్రయించకుండా దేవుని ఆశ్రయించి ఆయన త్రోవయందు భయభక్తులు కలిగి నువ్వు జీవిస్తే నువ్వు చేసిన ప్రతి కష్ట జీవితాన్ని ఆయన నిశ్చయముగా ఆశీర్వదిస్తానంటున్నాడు. కాబట్టి ప్రతి మనిషి లాగా దేవునికి లోబడి ఆయన త్రోవయందే నడచాలి. ఆయన త్రోవ లేకపోతే మనుషులు మనం ఎప్పుడైతే నడిచామో వాళ్ళు మనల్ని ఏం చేస్తారంటే కొట్టకుండా తిట్టుకు ప్రాణంతో మింగేస్తారని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కనుక మన దేవుని దాసులమై యజమాను తట్టు తన దాసుడు ఎలాగా చేతి వైపు చూస్తాడు, నా యజమాని పని చేస్తున్నాను, ఈ రోజు నాకు ఏం పెడతాడు ఏమిస్తాడు అని ఎలాగైతే నీ యజమాను తట్టు నువ్వు చేతి తట్టు చూస్తావో, నీ యజమాను రాళ్ళు తట్టు నువ్వు ఎలాగైతే నువ్వు చేతి పనికి ఆమె తట్టు నువ్వు చూస్తావని చేతికెళ్ళి, అలాగా నా వైపు కూడా రెండు చేతులు చాపు అడుగు అని దేవుడు హెచ్చరిస్తున్నాడు. కీర్తన గ్రంథము 123:2 అంటున్నాడు, దాసుల కనులు తమ యజమానిని చేతి తట్టు ఎలాగ చూస్తే దాసులమై మనము ఒక రైతు దగ్గర పనిచేసినప్పుడు ఏం చేస్తాం, నా యజమానుడు ఏమన్నా పెడతాడా అని ఎలాగైతే నువ్వు చేతి తట్టు చూస్తావో అలాగనే యెహోవా వైపు చూడకున్నాడు. ఆయన నువ్వు ఎలాగైతే ఏమి ఇస్తాడు నాకు అని నువ్వు ఎలాగైతే కనిపెట్టుకొని చూస్తావో అలాగ నా వైపు కూడా కనిపెట్టుకుంటూ చదవమ్మా. కీర్తన గ్రంథము 123:2